నమస్తే వెల్కమ్ టు సాక్షి స్పోర్ట్స్ నేను మీ కృష్ణబాల ఐపీఎల్ 19వ సీజన్ ఆరంభ పోరు సందర్భంగా మాజీ ఆటగాళ్ల మధ్య సరదాగా మాటల యుద్ధం చోటు చేసుకుంది. శనివారం చిన్నస్వామి స్టేడియం వేదికగా సన్ రైజర్స్ హైదరాబాద్పై డిఫెండింగ్ ఛాంపియన్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు విజయం సాధించింది. ఈ మ్యాచ్లో భారత మాజీ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ వ్యాఖ్యాతగా వ్యవహరించాడు. జియో హాట్స్టార్ హిందీ కామెంటరీ ప్యానెల్లో అడుగుపెట్టాడు. ఈ సందర్భంగా అతడికి స్వాగతం పలికే క్రమంలో సెహ్వాగ్ కొత్త కోడి వచ్చింది అని సంబోధించాడు. అక్కడిదాకా సరదాగా అనిపించినా ఆ తర్వాత సెహ్వాగ్ అన్న మాటలు వివాదానికి దారితీశాయి. ఈరోజు మనం మనసు విప్పి మాట్లాడదాం, ఆలోచించి కాదు అని సెహ్వాగ్ అన్నాడు. దీనికి అశ్విన్ బదిలిస్తూ, ఏదైనా మాట్లాడేటప్పుడు ముందు వెనుక ఆలోచించి మాట్లాడమని మా తల్లిదండ్రులు నేర్పారు, మీరు దానికి విరుద్ధంగా చెబుతున్నారు అని చురకంటించాడు. సెహ్వాగ్ అక్కడితో వదిలేయకుండా, కొంతమంది ఫాలోవర్స్ తగ్గిపోతారనే భయంతో ఆచితూచి మాట్లాడుతుంటారు, ఫ్యాన్స్ ఏమనుకుంటారో అని ఆలోచించి కామెంట్స్ చేస్తారు అని అశ్విన్ సోషల్ మీడియా అకౌంట్లను ఉద్దేశించి అన్నాడు. దీంతో వీరిద్దరి కామెంట్లపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. మ్యాచ్ విశ్లేషణ పక్కన పెట్టి ఈ ఇద్దరు వ్యక్తిగత విమర్శల వరకు వెళ్లిపోయారనే వాదనలు వినిపిస్తున్నాయి. 2 ఏళ్ల క్రితం ఐపీఎల్లో అశ్విన్ ప్రదర్శనపై కూడా సెహ్వాగ్ ఘాటుగా వ్యాఖ్యలు చేశాడు. వికెట్లు తీయకుండా కేవలం పరుగులు నియంత్రించాలని చూసే బౌలర్ వల్ల జట్టుకు ఎలాంటి లాభం ఉండదు, అశ్విన్ ఇలాగే చేస్తే అతన్ని నెక్స్ట్ సీజన్లో ఎవరు తీసుకోరు అని సెహ్వాగ్ కామెంట్ చేశాడు.